everyone, this is Afru Talks and Treats. This is my first video in my YouTube channel. ఈ ఫస్ట్ వీడియో కోసం నేను రైస్ ఫిర్నీ చేస్తున్నాను. రైస్ ఫిర్నీ కోసం నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. ఎస్పెషల్లీ దావత్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. రైస్ ఫిర్నీకి బాస్మతి రైస్ తీసుకుంటేనే బాగుంటుంది. నార్మల్ రైస్ అయితే అంత టేస్ట్ ఉండదు. కాబట్టి బాస్మతి రైస్ తీసుకుందాం. నేను రైస్ ఫిర్నీ కోసం 2 cups ఆఫ్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. ఈ 2 cups బాస్మతి రైస్ని మంచిగా వాష్ చేసేసి ఒక 1 hour సోక్ చేసి పెట్టుకుందాం. సోక్ చేసుకుంటేనే రైస్ ఫిర్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా మనం రైస్ ఫిర్నీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. సోక్ చేసుకున్న రైస్, ఫోర్ cups ఆఫ్ మిల్క్, షుగర్, క్యాషు, బాదం, ఇలాచీ, మిల్క్ మేడ్. ఇప్పుడు మనం సోక్ చేసుకున్న బాస్మతి రైస్ని జార్లో తీసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకొని పెట్టుకుందాం. పేస్ట్ అవ్వకూడదండి ఫిర్నీకి, అప్పుడు టేస్ట్ ఉండదు. కాబట్టి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే మన ఫిర్నీ బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. పేస్ట్ అవ్వకుండా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. కోర్స్గా ఉండాలి. దీంట్లోకి నేను ఇలాచీ కూడా యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని కోర్స్గా గ్రైండ్ చేసుకొని సైడ్ని పెట్టేద్దాం. ఇప్పుడు నేను ఒక ప్యాన్ తీసుకున్నాను. ఈ ప్యాన్లోకి వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లోకి నేను సోక్ చేసుకున్నాం కదా బాస్మతి రైస్, ఆ వాటర్ని కూడా దీంట్లోకి యాడ్ చేస్తున్నాను. పడేయకుండా, మర్చిపోకుండా దీంట్లోకి యాడ్ చేసుకోండి. దీంట్లో మంచి ఫ్లేవర్ ఉంటుంది. దీన్ని మంచిగా బాయిల్ అయ్యేదాకా, వాటర్ బబుల్స్ వచ్చేదాకా బాయిల్ చేయడానికి పెట్టాలి. అండ్ దీంట్లోకి నేను ఒక పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఏ స్వీట్కైనా కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం ఇప్పుడు నేను లిడ్ పెట్టి కవర్ చేసేస్తున్నాను బాయిల్ అవ్వడానికి. ఇంకో ప్యాన్ తీసుకున్నాను. దీంట్లోకి నేను ఒక 3 to 4 tablespoons గీ యాడ్ చేసుకోవాలి. గీ ఎక్కువ యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఫిర్నీకి గీ ఎక్కువ యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం నేను కొంచెం ఎక్కువ గీ యాడ్ చేసుకున్నాను. బాదం వేసుకున్నాను. స్లో మీద పెట్టి ఈ బాదంని ఫ్రై చేయండి. హై మీద పెట్టొద్దు, మాడిపోతాయి. స్లో మీద పెట్టి ఫ్రై చేస్తే క్రిస్పీగా ఉంటాయి. కాబట్టి నేను స్లో మీద పెట్టి బాదంని ఫ్రై చేస్తున్నాను. అంటిల్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మనం ఫ్రై చేద్దాం. తర్వాత యాడ్ చేసుకోవాలి. క్యాషు ముందే యాడ్ చేయొద్దు, ఎందుకంటే క్యాషు ఈజీగా ఫ్రై అయిపోతాయి. కాబట్టి బాదం ఫ్రై అయిన తర్వాత మనం క్యాషుని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మన బాదం ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు నేను క్యాషుని యాడ్ చేసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ని కొంచెం ఎక్కువ వేసుకోండి, అప్పుడే ఫిర్నీ టేస్టీగా ఉంటుంది. కొంచెం ఎక్కువ డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. దట్టు సన్నగా కట్ చేసుకొని వేసుకోండి, లుక్ బాగుంటుంది. ఇప్పుడు మన క్యాష్యూ కూడా ఫ్రై అయిపోయాయి కాబట్టి ఈ ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని మనం సైడ్న పెట్టేద్దాం. ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేయడానికి వాటర్ పెట్టాం కదా, అవి బాయిల్ అయ్యాయేమో చూద్దాం. చూడండి, బబుల్స్ వస్తున్నాయి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా రైస్, దాన్ని యాడ్ చేసుకోవాలి. స్లో మీద పెట్టుకొని యాడ్ చేయండి, హై మీద మాత్రం పెట్టొద్దు. హై మీద పెడితే ఉండలు వచ్చేస్తాయి. కాబట్టి స్లో మీద పెట్టి మెల్లగా తిప్పుతా ఈ రైస్ని యాడ్ చేసుకుందాం. తిప్పుతా ఒకసారి రైస్ వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసేసేయండి. లంప్స్ లేకుండా మంచిగా మిక్స్ చేసేసి ఒక 5 to 7 minutes కోసం మనం దీన్ని లిడ్ పెట్టి కుక్ చేద్దాం. ఎందుకంటే సాఫ్ట్గా కుక్ అవ్వాలంటే సిమ్ మీద పెట్టేసి కుక్ చేయండి. మధ్య మధ్యలో తీసి మిక్స్ చేస్తూ ఉండండి, ఎందుకంటే కింద అడుగు అంటుతుంది. కాబట్టి లిడ్ పెట్టేసి ఒక 5 to 7 minutes కుక్ చేసేసేయండి.
ఇప్పుడు మన రైస్ కుక్ అయిపోయింది. తీసి మనం దీంట్లోకి షుగర్ యాడ్ చేసుకుందాం. షుగర్ అనేది ఎవరి టేస్ట్ బట్టి వాళ్ళు మిక్స్ చేసుకోండి. కొంతమందికి ఎక్కువ కావాలి, కొంతమంది లైట్గా తింటారు కాబట్టి స్వీట్, ఎవరి టేస్ట్ బట్టి వాళ్ళు యాడ్ చేసుకోండి షుగర్ని. షుగర్ వేసిన తర్వాత కూడా మంచిగా మిక్స్ చేయండి. షుగర్ మంచిగా మెల్ట్ అవ్వాలంటే కొంచెం సేపు లిడ్ పెట్టేసి దాన్ని కూడా మెల్ట్ అయ్యేదాకా కుక్ చేయండి. షుగర్ వేసిన తర్వాత ఇలా మిక్స్ చేయాలి, చూపిస్తున్నట్టుగా మంచిగా మిక్స్ చేసేసేయండి. దీన్ని తర్వాత నేను లిడ్ పెట్టి కవర్ చేసేసాను. మళ్ళీ ఒక 2 minutes కుక్ చేద్దాం షుగర్ మెల్ట్ అవ్వడానికి. నేను తీసి మళ్ళీ చూశానండి, కొంచెం షుగర్ తక్కువ అనిపించింది. అందుకే నేను అగైన్ మళ్ళీ షుగర్ యాడ్ చేసేసాను. కొంచెం చూసి యాడ్ చేసుకోండి. మనం మిల్క్ మేడ్ కూడా యాడ్ చేస్తాం. డెఫినెట్లీ మిల్క్ మేడ్ యాడ్ చేయాలండి, కాబట్టి కొంచెం తక్కువే యాడ్ చేసుకోండి షుగర్. దీన్ని కూడా మంచిగా మిక్స్ చేసేసి నేను ఒక 1 minute కోసం సిమ్ మీద పెట్టేశాను. ఇప్పుడు నేను ఫుడ్ కలర్ని మిల్క్లో మిక్స్ చేసేసి దాన్ని కూడా యాడ్ చేసేసాను. ఇది ఆప్షనల్ అండి, లుక్ వైజ్ బాగుంటుందని కొంచెం యాడ్ చేసేసాను. దీన్ని కూడా మిక్స్ చేయండి. మీకు ఇష్టమైతే ఫుడ్ కలర్ వేసుకోండి, అదర్వైజ్ స్కిప్ చేయండి. దీన్ని కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ వేసాక 4 cups ఆఫ్ మిల్క్ వేయాలి. నేను ఆ వీడియో స్కిప్ అయిందండి, అందుకని డెఫినెట్లీ మిల్క్ అయితే యాడ్ చేయాలి 4 cups. తర్వాత నేను 1/2 packet మిల్క్ మేడ్ వేసేసాను. మిల్క్ అనేది చాలా ఇంపార్టెంట్. మిల్క్ మేడ్ చాలా టేస్ట్ ఇస్తుంది, డెఫినెట్లీ మిక్స్ చేయండి. ఇప్పుడు నేను అంతా మంచిగా మిక్స్ చేసేసి ఒక 2 minutes మళ్ళీ కుక్ చేసి తర్వాత ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేశాను. దీన్ని కూడా మంచిగా మిక్స్ చేసి ఒక 1 minute అలా పెట్టేసేసి దీన్ని ఆఫ్ చేసేసేయండి. ఇప్పుడు మన ఎమ్మీ డెలీషియస్ రైస్ విన్నీ రెడీ అయిపోయింది. దీన్ని హాట్గా తింటే కూడా టేస్టీగా ఉంటుంది. నేను ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకున్నాను, కొంచెం డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసేసాను. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్లీ ట్రై చేయండి.